కొంతమంది భక్తులని మనం అడిగి అరుచుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేసిరో, సర్కార్ అయినా ఎవరైనా ఏర్పాట్లు ఏ విధంగా చేసిరో ఒక భక్తుడు మనతో పాటు ఉన్నారు. ఆ భక్తుని మనం అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న మీ పేరు? అజయ్ కుమార్. అన్న ఎక్కడి నుంచి వచ్చిరన్న? కొత్తగూడెం, భద్రాద్రి డిస్ట్రిక్ట్. ఎప్పుడు వచ్చిరన్న? 3 days అయింది. 3 days అయిందా? దర్శనం అయిందా? దర్శనం ఈ రోజు అయింది. చాలా ఇబ్బందికరంగా అయింది. చాలా ఇబ్బంది. ఎందుకన్నా ఏమైంది? ఇక్కడ ఏర్పాట్లు ఇట్లా మంచిగా అంటే బాగాలేవా? కనీస సౌకర్యాలు లేవు. వృద్ధులకు, చిన్నపిల్లలు వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు దర్శనం ఇంత జరుగుతుంది కానీ పర్టికులర్గా ఒక దర్శనం అనేది ఒక ప్రాపర్గా చేయనీయట్లేదు. అందరికి ఒకే దారి ఒకే విధంగా పెట్టడం వల్ల విఐపి అని చెప్పి వివిఐపి అని పెట్టి దర్శన భాగ్యం అని చెప్పేసి పెట్టి ఏ రకంగా కూడా సర్వదర్శనం పోయేటోళ్ళకి కూడా కంప్లీట్ ఇక్కట్లో పాలవుతారు. చాలా ఇబ్బందుల పాలవుతారు. పోలీసులు ఇష్టారీతిగా వివరిస్తారు. అందరి మీద దాడి చేస్తారు. సౌకర్యాలు ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించినప్పుడు ప్రజల మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటున్నారా? లేకపోతే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అంటేనే ఒక కుంభమేళ, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర కదా ఇది. అంటే అంత జనం వస్తారంటారు, అంత జనం ఉంటారు ఇక్కడ. మరి అంత జనం ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం అలానే ప్రవర్తిస్తారు కదా, దాని పట్ల మీరు ఏమంటారు? కరెక్టే అమ్మా. ఇంత కుంభమేళ జాతర అనేది ప్రభుత్వానికి తెలియదా? తెలిసినప్పుడు దీన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచన లేదా? ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నీటి సౌకర్యాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నా అర్థం అవ్వట్లేదా? ఎన్ని రకాల ఇబ్బంది. ఇంత కుంభమేళ జాతర అంటున్నావు, చెప్పుకోవడానికి మనం తెలంగాణలో ఇంత పెద్ద జాతర పెట్టుకున్నాం కానీ కనీస సౌకర్యాలు లేవు. ఇలా మన భారత రాష్ట్రపతి కూడా వచ్చి దర్శనం చేసుకుంది అమ్మవారిని. ఎందుకు? మంచి ప్రత్యేకమైన జాతరనే కదా. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి సౌకర్యాలు కల్పించాలి? ఎక్కడ పడితే అక్కడ నీటి పంపులు పెట్టాలి, కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాలి. ఈ రకమైన ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంత బడ్జెట్ వస్తుంది అంటున్నారు. ఇంత జాతర అయిపోయినాక ఇంత అమౌంట్ వస్తుంది. ఏం చేస్తారు డబ్బులు? కనీస సౌకర్యాలు ఏర్పరుస్తలేరుగా. అదే మట్టి రోడ్లు, అదే వరం, అదే షాపులు. ఏందమ్మా, ఒక సామాన్యుడు జాతర ఖర్చు పోవాలంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా? ఒక కోడి కొనాలంటే 300-400. అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారు మొక్కు తీర్చుకునేది కోళ్ళతోని. కనీసం ఆ కోళ్ళు కూడా అందుబాటు ధరలో కూడా ఇవ్వకున్న పరిస్థితి. మంచినీళ్ళు సౌకర్యం లేదు, స్నానాలకు నీళ్లు లేవు, పంపులు లేవు. మరి ప్రభుత్వం ఏ రకంగా దీని బాధ్యత తీసుకుంటది? అప్పుడు వాటర్ తెలంగాణ ఉన్నప్పుడు వాటర్ 100% ఉన్నాయి. పోయిన 2022 జాతర అప్పుడు ఈ రకమైన ఇబ్బందులు లేవు. ఈసారి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు తెలంగాణ మారింది, ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మార్చుకున్నాం. దీనివల్ల ఉపయోగపడ్డ విధానం ఏందండి ఇది? మరి కొంత భక్తులు అడుగుదాం. అక్కడ చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ సౌలత్ ఎట్లా దొరకలేదు. ఇక్కడ వాటర్ అంటే ఎక్కడ లేవు, తాగే వాటర్ దొరకలేదు. ఒక్క క్యాన్ తేవాలంటే 180 రూపాయలు, 200 అంటున్నారు. ఫిల్టర్ నీళ్ళు కావు. వడ్డీ ఎక్కడో బోర్ నీళ్ళు పట్టుకొస్తాను 200 రూపాయలకు అమ్ముతున్నారు. 100 రూపాయల కోడి 400లకు అమ్ముతున్నారు. ఈ వచ్చేది అమ్మవారి జాతర 2 ఏళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు, 2 ఏళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంత సౌకర్యం ఇవ్వాలి, ఎంత ఆదాయం ఉన్నది? ఈ అమ్మవారి పేరు మీద గవర్నమెంట్ మస్తు ఆదాయం, బంగారం మీదనే. అక్కడ ఏముంది? జంపన్న వాకు స్నానానికి పోతే మేము చిన్నగా ఉన్నప్పుడు వస్తే కొట్టుకపోతే వచ్చేది నీళ్లు. అంటే అమ్మా ఈ సంవత్సరం ఈ సౌలతులు మంచిగా లేవంటున్నారా? లేదా పోయిన సంవత్సరం కూడా అట్నే ఉంది. అట్లనే ఉందా? 2 ఏళ్ల కింద అట్నే ఉంది, ఇప్పుడు అట్నే ఉంది. నీళ్లు పుల్లిసి పెట్టాలి. తెల్లగా నీళ్లు వస్తే వచ్చిన జనం అంతా సంతోషంగా స్నానం చేసి ఆనందంగా వచ్చేది. స్నానాలు లేక నల్లల కాడ స్నానం చేస్తే ఆ నీళ్లు ఊంచినాయి, మొహం కరుక్కున్నాయి. ఆ నల్ల నీళ్ళు మొత్తం ఈ వాగులకే వస్తున్నాయి. అందులోనే మళ్ళీ మేము మునిగి వచ్చాం వాళ్ళకెళ్ళి. దేవుడు వచ్చిన వాళ్ళు అలానే ఊగి 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 సోసీలు పడిపోతారు. ఎందుకంటే సంతోషం లేక మంట మండి. అదంతా లేకుండా గవర్నమెంట్ పట్టించుకొని మంచి సౌకర్యం ఇవ్వాలి. ఏం చేయాలంటున్నావు గవర్నమెంట్? ఇప్పుడు ఏం చేయాలంటున్నావు? నీళ్లు బాగిసి పెట్టాలి. ఏ దానికైనా ప్రతి ఒక్క చోట నీళ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. ఫిల్టర్ నీళ్లు కానీ కొనే దినుసులు ఏదైనా మంచిగా చిన్న తిండి బయట పడుతుంది అంతా. ఏమన్నా గింత సిస్టమేటిక్ ఉందా? ఏం లేదు. ఏడ కోసింది ఆడనే పడేస్తాను. దాన్ని తీసే మానవులు లేరు అసలు. ఎంత గలీజ్ అంటే చేస్తాను. గవర్నమెంట్ కి ఏం తక్కువైంది ఆదాయం? ఫుల్ ఆదాయం ఉంది. ఇక్కడ నుంచి కోట్ల ఆదాయం ఉంది. పడ్డది గవర్నమెంట్ లో. మేడం అన్న మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సౌకర్యాలు? అందరికి అట్లా ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? జంపన గుణ తీపించిన మంచిగా ఉన్నది. ఎట్లా అనిపించింది? నీళ్ళు ఇట్లా సౌలత్ మాకు సౌలత్ మీకు మంచిగా అంటే సౌలత్ ఉన్నది. ఏర్పాట్లు మంచిగా కాకపోతే కొద్దిగా ఏర్పాట్లు కొద్దిగా
బాగా చేయాలి. అంటే మీకెట్లా అనిపించింది? అక్కకు అనిపించింది చెప్పింది, మీకెట్లా అనిపించింది? ఎవరైనా అంతే. ఏదైనా కూడా బాగుంది మేడం, పర్లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ కాదు, అధికారులు కొద్దిగా పట్టించుకొని అసలు మొత్తానికే పట్టించుకోవట్లేదు అంటున్నారా? లేకపోతే పట్టించుకొని గవర్నమెంట్ పట్టించుకోవాలి. మంచిగా చేయాలి. ప్రభుత్వం కాదు ఆదాయం లేకపోతే గవర్నమెంట్ లాస్ వస్తలేదు ఏమి. అదే గవర్నమెంట్ గవర్నమెంట్ కు ఈ జాతర మీద లాస్ ఏం లేదు. అధికారులు ఆదాయం ఉంది. అధికారులు నేను ఒకటి మేడం, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇలా మనం గద్దె దగ్గరికి వెళ్తున్నాం, గద్దె దగ్గరికి వెళ్ళేటప్పుడు బంగారం మనం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు బంగారం మనకు కావాలి. ఆ బంగారం కాదు, మనం పాకెట్ మనీగా వాళ్ళకి 500 కానీ 100 కానీ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు మనకు బంగారం ఇస్తున్నారు. అలాంటి అక్కడ అంటే ఇప్పుడు బంగారం మీరు ఇయ్యంగానే అంటే జేబుల నుంచి డబ్బులు ఇస్తేనే మీకు బంగారం ఇస్తున్నారా? ఇస్తున్నారు మేడం. అంటే అందులో లోపల ఉన్న వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు, ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళు. ఈ సౌకర్యం నీళ్ళ సౌకర్యం ఒకటి, గద్దెల కాడ క్యూ లైన్ ఒకటి. ఏంటంటే దర్శనానికి కూడా తిరుపతిలో గుట్ట కాడ ఎట్లుందో ఈ అమ్మవారు సమ్మవ కాడ అదే పద్ధతి ఉండాలి. విన్నరానుల్లా అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఏమంటున్నారో, కొందరు భక్తులు ఏమో సవలతులు మంచిగా ఉన్నాయి, గవర్నమెంట్ మంచిగా చేస్తుందంటే, ఇంకొంతమంది మాత్రం ఏం సవలతులు చేస్తలేరు, ఏం చేస్తలేరు, అసలు నీళ్ళగాడ మంచిగా లేదు సవలతులు, ఏం చేసినా ఎక్కడ పోయినా పైసలు ఎక్కువ తీసుకుంటున్నారు, మాకు సవలతులు ఏం చేస్తలేరు అంటున్నారు. గద్దెల వద్ద కూడా అందులో బంగారం ఇచ్చినప్పుడు డబ్బులు జేబుల నుంచి పైసలు ఇస్తేనే వాళ్ళు బంగారం ఇస్తున్నారంట. మరి ఇట్లుండే ఆవేదనను వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా చాలా షాపులు ఉన్నాయి, ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ నడుచుకోవాలి కదా. మరి భారీ